ఇంటికి దీపం ఇల్లాలు అనే సామెత మనం చాలా వినే ఉంటాం కదండి. అలాంటి ఇల్లాలు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో ఎలా ఉంటున్నారు? అంటే ఇంట్లో భార్య పాత్ర అనేది ఎంతవరకు ఉంటుంది? ఇక పాతకాలంలో రోజు దీపం పెడుతురమ్మా. ఇప్పుడైతే దీపం పెట్టుడు మానేసిండ్రు. ఆ! ఎప్పుడో ఇక అమాసకో, పుణ్యంకో పెడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో జాబులు చేస్తున్నారు ఏమన్నా అంటే. పిజ్జాలు, బర్గర్‌లకు అలవాటైండ్రు. ఇళ్ళల్లో భోజనం వంట చేసుడు తగ్గిపోయింది. అందుకోసమే ఈ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ పెరిగిపోయినాయి. ఇక ప్రతీదీ రెడీమేడ్ అయిపోయింది. అది ఏదన్నా కానీ. ఇల్లాల పాత్ర ఏమి ఉంటలేదు. ఇల్లాలు పాత్ర మరీ ఘోరంగా తయారైంది. ఇల్లాలు, భార్య అనే పదంకు అర్థం లేకుండా పోతున్నది రోజు రోజుకు. వీళ్ళు ఇంతకుముందు కనీసం మనకు పాతకాలంలో ఏం చేస్తున్నారంటే జొన్న రొట్టెను, లేకపోతే ఇంత ఇడ్లీయో, దోశలో ఇవన్నీ చేస్తారు. అవి కూడా స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేస్తున్నారు. మధ్యాహ్నం ఫుడ్ కూడా అక్కడి నుంచే వస్తుంది ఫుడ్ కూడా. ఇక రాత్రికి అంటావా ఏముందిలేండి మీరు ఏదో ఒకటి తీసుకురండి అంటే సార్ కూడా ఏదో ఒకటి తీసుకొస్తాడు. ఇక మరి శుచి శుభ్రం గురించి మాట్లాడితే ఇంకా శుచి లేదు, శుభ్రం లేదు. అవే తింటున్నారు, అవే చెత్తలు అవే చేసేస్తున్నారు. అవే అందుకెళ్ళి మురుగు వాసన వస్తున్నాయి. ఇక రోగాలు రమ్మంటే ఎందుకు రావు? లీజీ అయిపోయింది ఇల్లాలు. అంటే మళ్ళీ నన్ను అయితే తిట్టుకోకుండ్రి, నేను జరుగుతున్న వాస్తవం చెప్తున్నా. స్విగ్గీ, జొమాటో అని అన్నారు కదా సార్. ఇప్పుడు ఒక మనిషి అంటే ఎంత వర్క్ స్ట్రెస్‌లో ఉంటుంది. ఎప్పుడో ఒకసారి స్విగ్గీ, జొమాటో తెచ్చుకుంటే పెద్ద తప్పైతే ఏం లేదు కదా సార్. ఒక్కసారి తెచ్చుకుంటే తప్పలేదు, ప్రతిరోజు తెచ్చుకుంటే దాన్ని ఏమంటారు? ప్రతిరోజు తెచ్చుకునే ఇల్లు నేను చూపిస్తా. ఓకే. ఇల్లు ఒక ఇల్లు కాదు, నేను 100 ఇల్లు చూపిస్తా. అనేది ఏంటంటే పొద్దున్న లేచి ఇంట్లో ఇల్లాల పాత్ర ఏంటంటే 4 గంటలకు 5 గంటలకు సూర్యోదయం కాగానే నువ్వు స్నానం చేసుకొని ఇంత పూజ చేసుకొని ఇంత దీపం వెలిగించి ఇంటికాడ ఆ తర్వాత భోజనము వంట సామాగ్రి అంతా రెడీ చేసుకొని ఇంత వంట చేసి పిల్లలు ఈ రోజులోపు 7:30 8 గంటలకే స్కూల్ స్టార్ట్ అవుతుంది. పిల్లలకి ఏం కావాలో వంట చేసి రెడీ చేసి నువ్వు జాబ్కి వెళ్ళి 9 గంటలకు అనుకో 10 గంటలకు అనుకో ఆ టైంకల్లా రెడీ అయ్యి భర్తను పంపించి పిల్లల్ని పంపించి భర్తను పంపించి నువ్వు డ్యూటీకి నువ్వు రెడీ అయ్యి రావడము, అందరికి టిఫిన్ బాక్సులు కట్టియడము, ఇవన్నీ చేయడం అనేది ఇల్లాల పాత్ర. ఎందరు చేస్తున్నారు చెప్పు నాకు? 90% చేస్తున్నారు సార్. 90% వర్కింగ్ ఉమెన్సే ఉన్నారు. ఒక 10 మెంబర్స్ ఏమో అంటే 10% చేయకపోయి ఉండొచ్చు. 90% అయితే చేసేవాళ్ళే ఉన్నారు కదా సార్. ఎందుకంటే అందరూ రిచ్ పర్సన్స్ ఉంటారు. పని మనిషిని రెస్టారెంట్లలో చేద్దామా? సాటర్డే సండే వెళ్ళినా కూడా దాన్ని దీంట్లో కలిపేస్తున్నారు అయితే. సాటర్డే సండే కాదు, మండే కూడా ఉంది. హోటల్ బిజినెస్ ఇప్పుడు తగ్గుతలేదు ఏ రోజు కూడా. చూసుకోండి, గణాంకాలు కూడా ఉన్నాయి. నేను ఏదో ఉత్తగా మాట్లాడతలేను. హోటల్లో తినే వాళ్ళు ఇంట్లో ఫుడ్ చేయట్లేరు అంటారా? నేను సమాజం గురించి మాట్లాడుతున్నా, ఏ ఒక్కరి గురించి మాట్లాడతలేను కదా. ఎవరు అందరు హోటళ్ళలోనే ఉంటున్నారు, హోటల్లోనే తింటున్నారు. హోటల్లో ఒక పంటలేరు అంతే, ఇంటికి వచ్చి పండుకుంటున్నారు. ఇట్లా నడుస్తుంది మన సమాజం. దాన్ని నువ్వేమంటావు చెప్పు. సో ఒకప్పుడు అంటే ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు కాబట్టి మోస్ట్లీ అంటే ఇంటి పనులకే అంకితం అయిపోయేవారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే అందరూ వర్కింగ్ ఉమెన్స్ అయిపోయారు కాబట్టి రెండు సమపాలనలో చేసుకుంటున్నారు. అంటే ఇంటి పనులు చేసుకుంటూ ఇటు వర్కింగ్ చేసుకుంటూ కొంచెం బిజీలో సాటర్డే సండే తినడంలో. ఇయ్యాల వర్కింగ్ అంటే అందరికీ సాఫ్ట్వేర్ జాబ్లో, ప్రైవేట్ జాబ్లో, కంపెనీలో వచ్చినాయి. అప్పుడు కూడా వ్యవసాయదారులు ఉండే, అప్పుడు కూడా ఆడోళ్ళు పని చేస్తుండే, ఇప్పుడే పని చేస్తున్నారని చెప్పకండి అమ్మా. ఎప్పటి నుంచో ఆనాటి కాలం నుంచో వ్యవసాయానికి వెళ్ళే వాళ్ళు డబ్బా కట్టుకొని పోయి వ్యవసాయం చేసుకుని వచ్చి మళ్ళీ సాయంత్రం వండుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. దాన్ని నువ్వు ఎందుకు తీసుకుంటలేవు? మేము పని చేస్తున్నాం మేము వర్కింగ్ అప్పుడు కూడా వర్కింగ్ ఉమెన్లు ఉండే. ఇంగ్లీష్ పదం లేకుండా తెలుగులో వ్యవసాయదారులు ఉండే. మన తల్లి వ్యవసాయం చేయలే, మన తండ్రి వ్యవసాయం చేయలే. మరి అవన్నీ ఏడ చేసుకుంటారు? టిఫిన్ డబ్బా ఏడ కట్టుకున్నారు వాళ్ళు? ఇంటికాడ వండుకునే కదా. అది కూడా పొయ్యి కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు మీకు సిలిండర్లు వచ్చి, మీకు గ్రీజర్లు వచ్చి వేడి నీళ్ళకు, ఇస్త్రీ చేయడానికి ఇస్త్రీ పెట్టి వచ్చి, వాషింగ్ చేయగలిగి మీకు దాన్ని ఏమంటారు వాషింగ్ మిషన్ వచ్చి, ఇన్ని రాగా ఇంత సుఖానికి మీరు అలవాటు పడి ఇంకా మేము వర్కింగ్ ఉమెన్ అనేది ఒక పేరుకు మాత్రమే, ఒక డబ్బు మాత్రమే కనిపిస్తుంది. అప్పట్లో డబ్బు లేదు కాబట్టి అప్పటి జమాన్ అప్పటి ట్రెండ్ అది, ఇప్పటి ట్రెండ్ ఇది.
అని మీరు అంటున్నారు, నేను కాదు. ఇప్పట్లో రోటి పచ్చడి చేసే ఆడవాళ్ళు ఎందరున్నారు చెప్పు. ప్రజెంట్ ఉన్న వాళ్ళైతే కొంతమంది ఉండొచ్చు సార్, ఎందుకంటే చాలా మంది అమ్మమ్మల తాతల కాలంలోనే రోటి పచ్చళ్ళు అనేవి పోయి ఉండొచ్చు. ఇట్లా మరి రోటి పచ్చడి రుచి పిల్లగాడికి ఎట్లా తెలవాలి? అమ్మ తాతమ్మ వండి పెడతారు కదా. అమ్మమ్మ తాతమ్మ పాప చచ్చిపోతున్నారా, లేకపోతే ఏమి తీసుకుపోయి వేరుగుంటదిగా, ఏం తెలుస్తుంది? స్విగ్గీ జొమాటో అనేది ఎంత నడుస్తుందో యాజ్ వర్కింగ్ అంటే వర్కింగ్ అని నేను అంటున్నాను కదా సార్, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా అంతే పని చేస్తున్నారు, అంతే కదా సార్. పని చేస్తారమ్మా, పని చేయడం తప్పు కాదు. ఇక పని చేసే కంటే ఆర్డర్లు ఎక్కువైపోతున్నాయి కదా ఆన్లైన్లో, అన్నీ జెప్టో మళ్ళీ కొత్తగా వచ్చింది. అయితే అసలు నీకు బాడీ ఫిట్గా ఆడికెళ్ళి ఉంటుంది. ఇంతకుముందన్న కనీసం కిందికి పైకి ఎక్కడము దిగడము చేస్తున్నారు, అది కూడా చేస్తలేరు ఇప్పుడు. ప్రతిదీ ఆర్డర్ లైన్, ఆన్లైన్ ఆర్డర్ 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 ఆర్డర్. మరి ఎంత సోమరిపోత అయితే ఇల్లాలు ఎట్లా కావాలా జీవితాలు? ముందు మారాల్సింది ఎవరంటే ఇల్లాలు, ముందు మారాల్సింది భార్యని. భార్య అనేది అన్నీ నేర్పిస్తుంది అందరికీ. మహిళనే కదా, మహిళను చూసే కదా అంతా నేర్చుకున్నది. మహిళను గౌరవించే ప్రపంచంలో మహిళను గౌరవించే ఈ భారతదేశంలో మరి మహిళలే అన్ని ఆర్డర్లు చేసిన తర్వాత మహిళలే మన పిల్లలకి ఏం చూపించకపోతే మన భావితరాలకి ఏం తెలుస్తుంది? నేనేం తిడతలేను, మిమ్మల్ని ఏం విమర్శిస్తలేను. అది 5 మంది చేసినా 10 మంది చేసినా ఆ 10 మంది తల్లులు రేపటి నాడు నువ్వు అన్నట్టు ఈరోజు 10 ఉండొచ్చు, రేపు 20 అవుతుంది, ఎల్లుండి 100 అవుతుంది, ప్రపంచం అంతా అట్లనే అయిపోతుంది. అప్పుడు ఎట్లా? మనం పిల్లలకి ఏం నేర్పుతాం? మన వంట రుచి, మన ఇంటి రుచి, మన ఇంటి లెక్కలు అనేవి ఏమి ఉండవు రాను రాను. అంతా హోటల్ పోయమంటారా? మరి అంతే కదా. తర్వాత ఎట్లా పరిస్థితులు ఎట్లా? ఎందుకు ఆలోచిస్తలేరు? నువ్వు మహిళా శక్తి అంటే సరిపోదు కదా. మరి ఆ మహిళా శక్తి మరి ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? మహిళా శక్తి అనే వాళ్ళు ఓన్లీ వంట పనులు మాత్రమే ఉండాలా సార్? వంట పని చేసుకోవాలా, ఇంటి పని చేసుకోవాలా, అన్నీ చేసుకోవాలా, బయట కూడా చేసుకోవాలా. అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఏ రోజు కొత్తగా మీరేం చేయట్లేదు, అందరూ చేస్తున్నారు, చేయాలి కూడా. తప్పదు, ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించాల్సిందే. కానీ నీ ధర్మం నువ్వెందుకు మర్చిపోతానో నేను అడుగుతున్నా. ఇవాళ రేపు పూజ గదిలో కూడా దీపాలు పెట్టడం లేకపోతే ఎట్లా? ఏమనంటే నేను శుక్రవారం పెడతా, సోమవారం పెడతా, ఆదివారం పెడతా, గంతే. అంటే ఆ రోజు దేవుళ్ళు ఉంటే మిగతా రోజు దేవుళ్ళు ఉండయా? ఏమి ఆలోచనలు? ప్రతిరోజు ఉదయము సాయంత్రము మంచిగా దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటే అదొక లెక్క. ఏదో పనికిరాని రోజుల్లో అంటే ఓకే, దాన్ని వదిలేద్దాం. 5 రోజులు 6 రోజులు ఓకే. 24 రోజులు నువ్వు ఏం చేస్తున్నావు? 24 రోజులలో వారానికి ఒకసారి పెడుతున్నావు, అది సోమవారం, శుక్రవారం, ఆదివారం, అంతే. అదే నెలకు 4 రోజులు పెడుతున్నావు, ఇంకా అయిపోయింది. లక్ష్మి ఉండమంటే ఆడికెళ్ళి ఉంటుంది, ఉంటుందా? రోజు శుచి శుభ్రత అనేది ఇంట్లో ప్రతిరోజు జరగాలి, ప్రతి ఇంట్లో జరగాలి. అందరూ ఇవన్నీ చూసుకోవాలి, చూసుకుంటలేరు చాలామంది. ఇల్లాల పాత్ర అనేది చాలా గొప్పది. భార్య మంచిగా నడుస్తేనే ఆ ఇల్లు మంచిగా నడుస్తుంది. భార్య అనేది చక్కగా లేకపోతే ఆ ఇల్లంతా ఆగమే కదా. ఎందరు చేస్తున్నారు చెప్పు నాకు ఇప్పుడు? కొంతమంది చేస్తున్నారు సార్, కొంతమంది మరి ఇది పాయింట్ ఒప్పుకున్నా కదా, రైట్.